నమస్తే. ముద్రగడ పద్మనాభం వైసీపీ సీనియర్ నేత మృతి చెందారు. అయితే ఆయన కూతురికి సంబంధించి అందరికీ మనకి తెలుసు. గతంలోన వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి వాదోపవాదాలు వచ్చాయి. అలాగే తండ్రిని కాదని కూతురు వేరే పార్టీలోకి వెళ్ళడం వలన కూడా అనేక రకాల గొడవలకు కారణాలయ్యాయి. మరి ఈ రోజు తండ్రి మరణించినా కూడా ఆ కూతురు అతన్ని చూడలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆమె మీద దాదాపు అనేక మంది, వేల మంది దాడి చేశారు అనే వార్త వినిపిస్తోంది. మరి ఈ దాడిలోన ఏమైనా గాయాలైనయా? ఎందుకు దాడి చేశారు? ఇదే కారణమా? అందులో బంధువులు కూడా ఉన్నారా? లేదు పార్టీ నేతలు ఉన్నారా? సో ఎవరున్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇది మనం మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో. సార్ నమస్తే. సార్ నిజంగానంటే ఎలాంటి తల్లిదండ్రులైనా మరణించారు అనేటప్పటికీ ఆ బంధం ఆటోమేటిక్ గా లాగుతుంది. బట్ అయినప్పటికీ కూడా కడసారి చూపు లేకుండా చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? నిజంగానే ఆమెకు అంత ప్రేమ ఉండే వచ్చారా, లేదు వచ్చాను మమా అని అనిపించుకోవడానికి వచ్చారని అనుకోవచ్చా? మీరు అన్నట్టు కరడు కట్టిన శత్రువులు చనిపోయినప్పుడు కూడా మనకి బాధ వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంధువులు, సొంత రక్త సంబంధం ఉన్నప్పుడు తెలియకుండా కూడా మనకి ఒక నేచురల్గానే దుఃఖం వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది కడసారి చూపు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కడసారి చూసుకోవాలని కూడా కూతుర్లు కొడుకులకి అనిపిస్తుంది. కాకపోతే మన ఫెడరల్ సమాజంలో గొడవలు కూడా అలాగే ఉంటాయి. నా కంట్రోల్లో ప్రాణం ఉండగా రాకూడదు, నా శవాన్ని కూడా చూడకూడదు అని తండ్రి భీష్మించుకోవడం, లేదా తల్లి భీష్మించుకోవడం, దానివల్ల పిల్లల్ని రానేయకుండా ఉండడం, ఇవన్నీ సహజమే. మన గ్రామాల్లో ఇవన్నీ చాలా చూస్తుంటాం. వాళ్ళు వచ్చినప్పుడు రానివ్వరు, దగ్గరికి తాకనివ్వరు, ఇవన్నీ చాలా చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక సన్నివేశమే మనకి ఆంధ్రప్రదేశ్ కిర్లంపూడిలో చోటు చేసుకుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఆయన ఒక కరిస్మాటిక్ లీడరు, కాపు టైగర్గా బిరుదు పొందిన వ్యక్తి, ఖచ్చితంగా ఒక యూనిక్ తిరుగుబాటు నాయకుడిగా ఆయన ముద్ర వేసుకున్న వ్యక్తి. ఆయన ఎప్పుడు మంత్రిగా ఉన్నప్పటికీ 2 సార్లు మంత్రిగా ఆయన ముద్ర పెద్దగా లేదు. ఆయన ముద్ర అంతా కూడా ఒక రబ్బర్ లీడర్గా, ఉద్యమాలు చేసే నాయకుడిగా ఉన్నాడు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అయితే సినిమాటిక్గా సినిమాలో హీరోలు ఎలాగా ఒంటరి పోరాటం చేస్తారో, ఆయన జీవితంలో కూడా ఒంటరి పోరాటమే చేశాడు. నిజానికి ఆయన జీవితాన్ని సినిమా దగ్గర తీయడం చాలా ఈజీ. మామూలుగా రాజకీయ నాయకులు జనాల్ని కలుపుకొని పోరాటాలు చేస్తారు, కానీ ఈయన ఎప్పుడు కూడా ఆయన సొంతంగా నిరాహార దీక్షలు చేయడం, ఆయన ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఆయన స్పాంటేనియస్గా మార్చేసేవాడు కూడా స్ట్రాటజీలు. అంటే ఒక నిర్మాణం అనే దాంట్లో ఆయన ఎప్పుడు కూడా ఇమ్మడలేదు, ఒక పార్టీలో ఇమ్మడలేదు, పార్టీ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఆయన పనిచేయలేదు. అలాంటి వ్యక్తికి మళ్ళీ ఒక రెబల్ పుట్టింది. ఆయనకి వ్యతిరేకంగా జూనియర్ రెబల్ అయింది. అంటే తండ్రిని ఎదిరించిన కూతురుగా అమ్మాయి నిలిచిపోయింది. అమ్మాయి పేరు క్రాంతి. ఆయనకి 3 పిల్లలు, క్రాంతి, భారతి, గిరిబాబు. సో వాళ్ళ భార్య పద్మావతి. పెద్దమ్మాయి సార్ ఈ అమ్మాయి? పెద్దమ్మాయి. సో అలాగా ఇప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి జనసేనలో చేరడంతో ఇంకా అది, ఎందుకంటే మనకి వైసీపీకి జనసేనకి మధ్య పచ్చగడ్డ వేస్తే బొగ్గం అనే పరిస్థితి ఉంది. అలా పైగా ఈయన ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నేను ఓడించకపోతే నేను రెడ్డిగా పేరు మార్చుకుంటానని. అట్లాంటి ఒక సిచ్యువేషన్లో ఈయన పోయి జనసేనలో చేరడం అంటే శత్రువుతో కలిసినట్టే కదా. సో శత్రువుతో కలిసినప్పుడు ఇంకా తన బిడ్డగా ఎవరు చూడరు. అంటే శత్రువు అంటే తన వినాశనాన్ని కోరుకున్నట్టే. అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరికి మధ్య గొడవలు అనేవి చివరికి ఇంట్లోకి కూడా రానివ్వలేదు హైదరాబాద్ అని ఆయనే స్వయంగా చెప్పాడు. కూతురు అల్లుడు వీళ్ళిద్దరూ తల్లిదండ్రి హాస్పిటల్కి అని వస్తే హైదరాబాద్లో, కూతురు ఇంటి దగ్గర ఉందామనుకోని వెళితే వాళ్ళిద్దరిని రానియకుండా తలుపులు వేసేసారని చివరికి ఎవరికో ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్ ఇంట్లో ఉండి 1 వారం రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నామని ఆయనే చెప్పాడు. సో అలాగా వీళ్ళిద్దరి మధ్య బాగా దూరం వచ్చేసింది. తండ్రి కూతురికి మధ్య, లేకపోతే తల్లిదండ్రులకి ఈ అమ్మాయికి మధ్య కంప్లీట్ గ్యాప్ ఉంది. అంటే జనరల్గా తల్లిదండ్రులు ఒకరికి యాంటీ అయ్యి ఇంకొకరితో బాగానే ఉంటారు, మామూలుగా తల్లితో బాగానే ఉండి తండ్రితో గొడవ. ఇక్కడ అట్లా కాదు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమ్మాయికి యాంటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతను చనిపోయినప్పుడు ఆమె కూతురుగా బాధ ఉంటుంది. సో వెళ్ళింది.
వెళ్ళినప్పుడు పోలీసులే రానివ్వలేదు ఫస్ట్. ఆ తర్వాత అభిమానులు అడ్డుకున్నారు. దాదాపు 1000 మంది అభిమానులు ఆమెని అడ్డుకొని దాడి చేయడానికి వెళ్ళారు. పోలీసులు దగ్గరుండి ఆమెను సేవ్ చేశారని చెప్తున్నారు. దాని తర్వాత ఆమె పోలీసుల్ని ప్రాధేయపడింది. ఒక్కసారి కడ చూపు చూసి వెళ్ళిపోతాను, మీరు నాకు కొద్దిగా హెల్ప్ చేయండి అంటే దగ్గరికి అయితే తీసుకెళ్ళగలిగారు, కానీ తాకడానికి అక్కడ ఎవరు ఒప్పుకోలేదు. వాళ్ళ తల్లి కూడా ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అని గట్టిగా మాట్లాడడం చేసింది. దాంతో అక్కడ ఇప్పుడు చనిపోయిన డెడ్ బాడీ దగ్గర సీన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి పోలీసులు ఈ అమ్మాయికి నచ్చజెప్పి బయటికి తీసుకొచ్చేశారు. ఆమె ఏమంటుందంటే, నేను ఎప్పుడు ఆస్తి కోసం పదవి కోసం ఆయనతో నేను గొడవపడలేదు, నేను నా వ్యక్తిగత స్వేచ్ఛ కోసమే ఆయనతో గొడవపడ్డాను అనే అమ్మాయి మాట్లాడుతుంది. ఈ విషయాలు మనకు తెలియదు. యాక్చువల్గా ఆస్తుల గొడవలు కూడా ఉన్నాయంటారు. మామూలుగా జనరల్గా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు రెబల్గా మారడం వెనక ఆస్తి గొడవలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయిలకి కట్న కానుకలు అన్నీ ఇచ్చి పెట్టడం, ఆస్తిలో వాటా ఇవ్వడం ఇవి జరుగుతుండేది. ఈ మధ్య అమ్మాయిలు కూడా ఆస్తిలో వాటా కావాలని అడగడం, లేదా ఇట్లా రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవి, ఇక్కడ మనం అక్కడ షర్మిల అయినా ఇక్కడ కవిత అయినా 2 యాంగిల్స్ ఉన్నాయి, ఆస్తులు పదవులు. సో ఈ యాంగిల్లో కూడా ఆమె తండ్రి మీద తిరుగుబాటు చేసి ఉండొచ్చు. సో అందుకని పైగా ఆయనే స్వయంగా చెప్పాడు ఏమంటే, నా శవాన్ని చూడడానికి కూడా రాకూడదు, అలో చేయకండి అని ఆయన చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అభిమానులకు అందరికి కూడా కోపం ఉంటుంది. ఎందుకంటే మేము దేవుళ్లాగా అభిమానించే అతన్ని సొంత కూతురే విలన్ లాగా ఇదైపోయి అతన్ని క్షోభకి గురి చేసింది. అతనికి ఇష్టం వచ్చిన పార్టీలో అతను చేరతాడు. ముందు నుంచి కూడా అతను ఒక పార్టీలో జనతా పార్టీలో నుంచి స్టార్ట్ అయ్యాడు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరాడు. ఆ తర్వాత మధ్యలో బీజేపీ ఉన్నాడు, మళ్ళీ తెలుగుదేశంలో చేరాడు, మళ్ళీ ఒక 2 పార్టీలు పెట్టాడు, మళ్ళీ కాపునాడు పెట్టాడు, దాని తర్వాత వైసీపీలో చేరాడు. ఆయన జర్నీ చూస్తే ఎక్కడా కూడా ఒక దగ్గర ఉండలేరు. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటారు. అలాగే ఆయన రోలింగ్ స్టోన్ లాగా ఉన్నాడు తప్ప ఎక్కడ కుదురుగా ఒక నిర్మాణంలో ఒక పొలిటికల్ పార్టీలో ఉండి పైకి ఎదిగిన వ్యక్తి కాదు ఆయన. ఆయనకు సొంత వ్యక్తిత్వం ఉంది, సొంత క్యారెక్టర్ ఉంది, సొంత ఫ్యాన్ బేస్ ఉంది. తర్వాత ఆయన నమ్మిన కాజు కోసం చనిపోవడానికి కూడా ఆయన పలుమార్లు ఆయన రెడీ అయిపోయాడు. నేను ఇంకా వేరే వీడియోలో కూడా చెప్పా, గన్ను పెట్టుకొని ఆయన నిరాహార దీక్ష చేసిన సందర్భాలు కూడా పోలవరం కోసం ఉన్నాయి. సో తన ప్రాంతం కోసం, తన కులం కోసం ఆయన పోరాడాడు చివరి వరకు కూడా. సో అటువంటి ఆయనకి అండగా పిల్లలు నిలబడాలి, ఆయన ఆదర్శాలని వాళ్ళు వారసత్వంగా తీసుకోవాలి. కానీ చాలామందికి ఆదర్శాలు వారసత్వం కాదు, ఆస్తులే వారసత్వంగా కావాలనే పిల్లలు ఉంటారు. సో అలాంటప్పుడు మీకు నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఏం ప్రాబ్లం అనేది మనకి క్లియర్గా తెలియదు. కానీ సో ఆయనైతే బాగా క్షోభపడ్డాడు. అందుకని ఇప్పుడు తల్లి కూడా తన భర్తను చూడడానికి ఆ అమ్మాయిని అలో చేయలేదు. కనీసం దాన్ని తాకడానికి కూడా, ఆయన శవాన్ని ఉంచిన శవపేటికని తాకడానికి కూడా ఒప్పుకోలేదు. అందుకని ఆమె కన్నీళ్లతో వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో మీడియాతో మాట్లాడుతూ, నేను ఎప్పుడు మా ఫాదర్ని ఆస్తి కోసం ఇంకో దానికోసం వ్యతిరేకించలేదు, నా ఫ్రీడమ్ కోసమే నేను వ్యతిరేకించానని చెప్తుంది. కానీ చెప్పినప్పుడు పొలిటికల్గా ఆమె తనకి యాంటీగా మాట్లాడడం, జగన్ని బదనాం చేయాలనుకోవడం, అంటే ఒకసారి ఎప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే, ఇంకా దేనికి ఎక్కడ ఒక లిమిట్ అనేది ఉండదు. దేనికైనా దిగజారడం అనేదే ఇంకా మన గోల్. కావాలంటే ఏమన్నా చేయాలి అన్నది ఇప్పుడు అన్ని చోట్ల అదే వచ్చేసింది పాలిటిక్స్లో. సో ఒకసారి బురద లాంటి దాంట్లో దిగినాక బురద పూసుకోవాలి, బురద పూయించుకోవాలి, ఇదే తప్ప ఇంక వేరే మార్గం లేదు. తండ్రి అయినా, తల్లి అయినా, తమ్ముడైనా, అన్న అయినా ఇదే ఉంటుంది అన్నమాట. సో ఆ పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళ ఫ్యామిలీలో కూడా అలా జరిగింది. అందుకనే ఈమెని అడ్డుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదొక ఆయన జీవితం అంతా అనేక డ్రామాటిక్ సన్నివేశాలు ఉన్నాయి. సో కుటుంబంలో కూడా ఇది లేకపోతే ఆశ్చర్యం తప్ప ఉంటే ఆశ్చర్యం. థ్యాంక్ యూ సార్.